केबीआर न्यूज़ के स्वागत। నమస్కారం సార్, మాది నెట్టేకల్ గ్రామము. మాది ఎస్సీల భూములన్నీ 15 ఎకరాలు ఉండేవి. నా పేరు సుంకన్న. మా అప్పుడు నెల 50 ఏళ్ళు చేసుకొని తింటున్నాము. వీటిని కొంతమంది వ్యక్తులు అన్యాయం చేయాలని లాక్కునాలని ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టినారు. ఎట్లన్నా దయచేసి మీకు మొక్కు చెప్తాము, దాన్ని తొలగియాలని కోరుతున్నాము. మా మీద ఏమో ఇది చేసి పెట్టినారు. మాము కూడా సముద్రమయ్య చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు. తిరుగుతున్నాము, అన్ని ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఏం పట్టించుకోవడం లేదు. అది రెడ్ మార్క్ భూమి కాదు, మామూలు మన రిజిస్టర్ భూమి. మేము 50 నెలలు కొన్నాము. అప్పుడు ఏం లేదు. నెట్టకల్ నాకు అనుభవం ఉంది, అంత అనుభవం ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు బేకని అట్లా చేసినారు, ఎవరో పెద్దోళ్ళు చేయింది అంతా అట్లా చేసి మమ్మల్ని అన్యాయం చేయాలని, ఎస్సీలని లాక్కున్నాలని, మేము చెప్పినట్లు ఇస్తారని వాళ్ళన్నీ ఇట్లా కుట్ర పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. నా పేరు సుంగన్న. మాము ఇది రెడ్ మార్క్ తొలగించాలని అడిగిందికి వచ్చినాము. సబ్ కలెక్టర్ దాకా వచ్చినాము. సబ్ కలెక్టర్ లెటర్ ఇస్తాము, లెటర్ ఇచ్చినాక మేము ఒక లెటర్ రాస్తాము, అది వచ్చినాక చెప్తామన్నాడు సార్. మేము 50 నెలల అనుభవంలో ఉన్నాం సార్. నెట్టకల్ 15 ఎకరాలు. మేడం సర్వే నంబర్ ఉంది. సర్వే అనేది ఒక వారం టైం అంటే మేము మా రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి ఆర్ఎస్ఆర్ అడంగాలు ఆర్ఆర్ అన్ని మొత్తం రికార్డు ఏమేమి ఉండవు రిజిస్టర్ అంతా మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తాను నేను అని చెప్తే మరి ఒక వారం టైం ఇచ్చినాం. మేడం వచ్చి 90 వరకు పిలిపించింది మమ్మల్ని అందరినీ. పిలిపిస్తే అక్కడ లేదంటే మీది జీడిగా మారింది, మీది ఎగుమతి దిగుమతి జరిగిందంటే మీది మీ భూములు ఇట్లా చేయకూడదని అవన్నీ విదేశాలవన్నీ తిట్టిందనమాట. ఇట్లా పనులు చేయొద్దు, ఇట్లా భూములతో ఎట్లా చేస్తావు ఇట్లా పనులు, ప్రాణాలు పోయే పనులు కదా. వాళ్ళు ఎంత ఇబ్బందులు గురైనారో మానసికంగా మా వాళ్ళు చాలా ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంటారు మా వాళ్ళు. ఈ పొలం విషయంలో మానసిక రోగం తగిలింది మా వాళ్ళకి. చాలా ఎట్లా ఉందంటే మమ్మల్ని ఇంత కష్టపడి తీసుకునే పొలము మాకేం ఇట్లా పెట్టడం మేము అని దానిపైన ఎక్కువ మానసికానికి గురవుతున్నారు. ఇప్పటికీ మేము సంవత్సరం నుండి ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, మరి ఆర్డీఓ ఆఫీస్కి, ఈ సబ్ కలెక్టర్కి ఇచ్చినాము. సబ్ కలెక్టర్ 1.5 సంవత్సరం ఇచ్చింది, 1.5 నెల అయింది. ఇప్పుడు ఏమన్నాడు ఆయన ఏమంటున్నాడంటే, లేదంటే ఇప్పుడు మీరు జేసీ లెవెల్లో ఉంది ఇది, ఇప్పుడు మీరు మేడం ఏమి ఇచ్చింది, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది వాస్తవే. ఇప్పుడు నేను కానీ పంపిస్తాను, లెటర్ పంపిస్తాను, సార్ డిసైడ్ చేయాల్సింది మేము కాదు ఇది. కాబట్టి పై లెవెల్లో పోలా జేసీ డిసైడ్ చేయాలా, అది చేసి మేము ఒక లెటర్ పంపిస్తాము, అప్పటి వరకు మేము ఒక వారం వెయిట్ చేయాలి అని చెప్పినాడు. న్యాయం చేస్తామా అని అనడం లేదు, ఒక పంపిస్తాం, వాళ్ళు డిసైడ్ చేయాలంటే. ఎందుకంటే ఎస్సీల భూమి అయినా ఇంత మా మీద దౌర్జన్యం చేసి మా భూములు లాక్కోవాలని చాలా మాకు అన్యాయం జరుగుతుంది. దీనిపైన ఎక్కడికైనా వదిలే పరిస్థితి అంటే ఎవరు వదిలే పరిస్థితి అంటే లేదు. చాలా మాకు సబ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ మా పైన దయ ఉంచి ఎస్సీల భూముల్ని న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము ఎవరు జోలికి పోయేవాళ్ళు కాదు, మా జోలి కోసం వదిలిపెట్టే పరిస్థితి ఎవరు చేయబోతారు లేదు. ఇది ఎక్కడి వరకు తీసుకోబోతాము. నా పేరు బండారి రాము సార్. మా పైన దయ ఉంచి మీరు కానీ మీడియా ద్వారా కానీ మాకు సహకరించాలని చాలా మానసికంగా గురవుతున్నారు సార్ మా వాళ్ళు. మొత్తము సార్ మొత్తం 16 ఎకరాలు సార్ ఇది పొలము. ఇది 5 విట్టకండి సార్, విట్టకండి పొలం. ఇప్పుడు వరకు అనుభవంలోనే సార్ మా వాళ్ళు అంతా భూమి కానీ ఇప్పటి వరకు మా అనుభవంలో ఉంది. ఎవరు కాలు పెట్టినంటే ఎవరు వచ్చినా సార్ వాడు వీరేసిన వాళ్ళు ఈడే తొమ్మిపోయినాము, కొడక నష్టం లేను కాదు.
ఇప్పుడు మా భూముల మీద వస్తున్నారు మీరు అసలు